హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రో బ్రెస్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకపోతే రీచ్ ఎక్కువ పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అయిపోయిన మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. సుమతి శతకం మూవీ ఇప్పుడే చూసి వచ్చా. మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ముందుగానే చెప్పా కదా, బిగ్ బాస్ నుంచి వచ్చి ఒక హీరోగా ఒక మూవీ తీసి అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అలాగే హీరోగా కొనసాగాలి ఎవరన్నా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నా అని. ఇప్పుడైతే అమర్దీప్ అయితే ఒక మూవీ తీశాడు, దాన్ని ఈరోజు రిలీజ్ చేశాడు. ఆ మూవీ ఎలా ఉంది? తమిళ్ అలాగే కన్నడలో అయితే చాలామంది అయితే సక్సెస్ అయ్యారు బిగ్ బాస్ నుంచి వచ్చి హీరోగా చేసి. ఇప్పుడు అమర్దీప్ వంతు వచ్చింది. మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. అమర్దీప్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా చేశాడు. డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, అలాగే ముఖ్యంగా కామెడీ కానీ, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఫస్ట్ సినిమా అయినా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు అమర్దీప్ అయితే. యాక్టింగ్ అయితే ఎరక్కొట్టేశాడు. ఇంకా ఈ 10 days నుంచి ఏదైతే ప్రమోషన్ చేశాడో అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీకి. సుమతి శతకం అనే మూవీ వస్తుందని ఈ 10 days నుంచి చెప్తూనే ఉన్నారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్తో యూట్యూబ్ కొలాబరేషన్స్, అలాగే కాలేజెస్కి వెళ్ళి, దేవస్థానాలకు వెళ్ళి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు ఈ 10 days నుంచి. ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 ఉన్నారో, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ప్రమోషన్ చేయించారు. అలాగే నిన్న ప్రీమియర్స్లో కళ్యాణ్ కానీ, డీమన్ కానీ, రీతున్ కానీ వాళ్ళని పిలుచుకొని రావడం వల్ల ఇంకా కొంతమందికి తెలిసింది రేపే రిలీజు అని. అలా అయితే సక్సెస్ కొట్టాడు అమర్దీప్. అయితే చాలా కష్టపడ్డాడు. ఇంకా ఏదైతే బిగ్ బాస్లో ఉన్నప్పుడు నెగిటివిటీ ఉందో అది కొంచెం తగ్గింది. ఎలా మాట్లాడాలి అని తెలుసుకున్నాడు. స్టేజ్ ఎక్కేసి ఎలా పడితే అలా మాట్లాడితే ఫుల్ ట్రోల్ అవుతారని తెలుసు. నా వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు, నేను ఒక్కడనే కాబట్టి కొంచెం చిన్నగా మాట్లాడుకోవాలి. ఏదైనా కొంచెం తప్పుగా మాట్లాడితే వచ్చేవాళ్ళు కూడా రారు, అది బాగా తెలుసుకున్నాడు. అందుకే మంచిగా మాట్లాడుతూ ఈ 10 days నుంచి బాగా ప్రమోషన్ చేసుకున్నాడు. ఇంకా మూవీలో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. చెప్పాను కదా, వన్ మ్యాన్ షో బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ కూడా అయితే చాలా బాగా చేసింది. పర్ఫెక్ట్ పేర్ అని చెప్పాలి. అమర్దీప్ అలాగే హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు చూడడానికి స్క్రీన్ మీద చాలా బాగుంది. ఆమె కూడా బాగా యాక్టింగ్ చేసింది. ఆ తర్వాత టేస్టీ తేజ, అమర్దీప్ వీళ్ళ ఏదైతే కామెడీ ఉందో అది కూడా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే సినిమా క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా మూవీ అయితే మైత్రి మూవీస్ రిలీజ్ చేసింది, అది ప్లస్ అనే చెప్పాలి, ఎందుకంటే పెద్ద బ్యానర్ కాబట్టి. ఇంకా మూవీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీస్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ పరంగా, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి.